ఫీల్డ్ బాబాయ్ ఇప్పుడు ఏపీలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. 2019 ఎన్నికలకు ముందు జగన్ కు ఇదే కేసు బ్రహ్మాస్త్రంగా మారింది. సానుభూతి ఓట్లతో బంపర్ మెజారిటీ సాధించి అధికారంలోకి వచ్చారు. అయితే మారిన పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు ఇదే కేసు గుదిబండగా మారనుందా? ఇన్నాళ్ళు అధికారం అండతో బాబాయ్ హత్య కేసును అటకెక్కించిన జగన్ ఇప్పుడు ఏం చేయనున్నారు? గతంలో మాదిరిగా కేంద్రం జగన్ కు సహకరిస్తుందా? కూటమి ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో అది సాధ్యమయ్యే పనేనా? మరి వివేకా మర్డర్ కేసు ఎలాంటి టర్న్ తీసుకోనుంది? వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి 5 ఏళ్లు గడిచిపోయాయి. ఇంకా ఈ కేసులో అసలు దోషులెవరో బయటికి రాలేదు. ఈ కేసులో ఇప్పటికే పలువురు అరెస్ట్ అయ్యారు. కొంతమంది బెయిల్పై బయటకొచ్చారు. ప్రధాన నిందితుడు అప్రూవర్గా మారాడు. అయినా ఇంకా ఈ కేసు కొలిక్కి రాలేకపోయింది. అయితే దీని వెనుక గత ప్రభుత్వ హస్తముందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. వైసీపీ అధికారంలో ఉండడం, అటు కేంద్రంలో ఎన్డీఏకు రాజ్యసభలో బలం లేకపోవడంతో ఈ కేసు విచారణ నత్తనడకన సాగిందనే ప్రచారం కూడా ఉంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో రాజ్యసభలో వైసీపీకి కొంతమేర బలముంది. అది అనివార్యంగా ఎన్డీఏకే బలంగా మారుతుంది. మరో 6 నెలల్లో వైసీపీకి రాజ్యసభలో బలం తగ్గుతుంది. అప్పుడు ఏపీలో కూటమి ప్రభుత్వానికి రాజ్యసభ సభ్యులు పెరుగుతారు. అప్పుడు ఎన్డీఏకు వైసీపీ అవసరం తీరిపోతుంది. ఇటు కూటమి ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా ఒత్తిడి పెరుగుతుంది. సో తప్పకుండా సీబీఐ విచారణ వేగవంతమవుతుంది. అప్పుడు అసలు దోషులు ఎవరో తేలిపోతుందనే టాక్ వినిపిస్తోంది. రెండు 2019 ఎన్నికలకు నెల రోజుల ముందు వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగింది. అది ఎన్నికల్లో జగన్కు బాగా ఉపయోగపడింది. బాబాయిని చంపింది టీడీపీ అధినేత చంద్రబాబు అంటూ తన సొంత మీడియాలో బ్యానర్ ఐటమ్స్ రాయించి సానుభూతిని మూటగట్టుకున్నారు. అయితే ఫస్ట్ జగన్ తన సొంత మీడియాలో వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయినట్టు బ్రేకింగ్ వేశారు. ఆ తర్వాత చంద్రబాబు చంపేశారని మార్చేశారు. మరోవైపు గుండెపోటుతో వివేకానందరెడ్డి చనిపోవడం బాధాకరమని విజయసాయిరెడ్డి ప్రకటించారు. ఇది జరిగిన 3 గంటల తర్వాత వివేకాది హత్య అనే సమాచారం బయటకు పంపారు. పోస్టుమార్టం చేయకుండానే డెడ్ బాడీని కుట్టేశారు. రక్తపు మరకలు తుడిచేశారు. ఆధారాలను చెరిపేశారు. ఇటు మధ్యాహ్నం వరకు ఏమీ మాట్లాడని జగన్ రెడ్డి, ఆయన పార్టీ నేతలు అప్పటి సీఎం చంద్రబాబు, లోకేషే వివేకా హత్యకు సూత్రధారులని ఆరోపించారు. వివేకా కేసును సీబీఐకి అప్పగించాలన్న డిమాండ్తో ఆ రోజు గవర్నర్ను కూడా కలిశారు. అప్పుడు సీబీఐ దర్యాప్తు కావాలని అడిగి డిమాండ్ చేశారు. ఆ తర్వాత 151 సీట్లతో అధికారంలోకి వచ్చారు. అయితే అప్పటి ప్రభుత్వాన్ని సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేసిన జగన్ తాను అధికారంలోకి వచ్చాక ఆ విషయాన్నే పట్టించుకోవడం మానేశారు. ఇక ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న దస్తగిరి అప్రూవర్గా మారాడు. దస్తగిరి వివేకాకు డ్రైవర్గా వ్యవహరించేవాడు. ఇక ఈ కేసును విచారిస్తున్న సీబీఐ 4 అనుమానితులుగా గుర్తించింది. అందుకు తగ్గట్టుగా ఛార్జిషీట్ను దాఖలు చేసింది. ఇందులో ఎర్రగంగిరెడ్డి, సునీల్ యాదవ్, దస్తగిరి, ఉమాశంకర్ రెడ్డి పేర్లను అనుమానితులుగా చేర్చింది. ఛార్జిషీట్ దాఖలు చేయడానికి ముందు సీబీఐ 4 విచారించింది. తర్వాత కోర్టు అనుమతితో వారిని అదుపులోకి తీసుకుంది. ఛార్జిషీట్కు 4 రోజుల ముందు దస్తగిరి బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా కోర్టు కూడా మంజూరు చేసింది. అదే రోజున సీబీఐ కూడా కడప జిల్లా సబ్ కోర్టులో మరో పిటిషన్ వేసింది. అనుమానితుడు దస్తగిరి సిఆర్పిసి సెక్షన్ 306 ప్రకారం అప్రూవర్గా మారుతున్నాడని కోర్టుకు తెలియజేసింది. వివేకా హత్యకు సంబంధించిన విలువైన సమాచారం దస్తగిరి దగ్గర ఉందని, మరిన్ని వివరాల కోసం ఆయన దర్యాప్తు సంస్థకు సహకరిస్తున్నారని సీబీఐ తన పిటిషన్లో పేర్కొంది. విచారణలో సీబీఐ మొత్తం 4 వాంగ్మూలాన్ని నమోదు చేసింది.
దస్తగిరి వాంగ్మూలం కూడా మెజిస్ట్రేట్ ముందు జరగడంతో ఈ పిటిషన్ విచారణకు వచ్చింది. హత్య కేసు విచారణ ముందుకు సాగాలంటే అప్రూవర్గా మారిన దస్తగిరి వాంగ్మూలాన్ని నమోదు చేయాల్సి ఉంటుందని సిబిఐ కోర్టుకు తెలిపింది. సిబిఐ ఛార్జిషీట్లో పేర్కొన్న మరో 3 అనుమానితుల అభిప్రాయాన్ని కోర్టు అడిగింది. 3 అనుమానితుల తరపున న్యాయవాదులు దస్తగిరి అప్రూవర్గా మారడంపై అభ్యంతరాలు లేవనెత్తారు. కానీ దస్తగిరి అప్రూవర్గా మారడం ఊహించని పరిణామం. దీంతో అందరి కళ్ళు అవినాష్ రెడ్డి వైపే చూశాయి. రాష్ట్రంలో ముఖ్యమంత్రే సుప్రీం పవర్. ఆయన తలుచుకుంటే ఏ సమాచారమైనా చిటికలో ఆయన టేబుల్పై ఉంటుంది. కానీ 5 ఏళ్లు అధికారంలో ఉన్నా కూడా జగన్ చిన్నాన్న హత్యకు కారకులెవరో తెలుసుకోలేకపోయారా? లేక తెలిసినా సైలెంట్గా ఉండిపోయారా? అసలు ఇప్పటిదాకా ఈ కేసులో నిజాలను ఎందుకు తేల్చలేకపోయారు? సునీత ప్రశ్నలకు ఎందుకు సమాధానం ఇవ్వడం లేదు? ఈ ప్రశ్నలన్నింటికీ ఇప్పుడు జగన్ జవాబు చెప్పాల్సిన పరిస్థితి నెలకొంది. మరి జగన్ అందుకు సిద్ధంగా ఉన్నారా? ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు చిన్నాన్న హత్యకు కారకులెవరో తెలుసుకోవడం జగన్కు పెద్ద పనేమీ కాదు. కానీ జగన్ మాత్రం ఆ దిశగా ప్రయత్నాలు చేసిన దాఖలాలు కనిపించలేదు. అటు చెల్లెలి ఆవేదనను కూడా జగన్ పట్టించుకోలేదు. పైగా బాధితులను నిందితులుగా మార్చే ప్రయత్నం చేశారనే టాక్ కూడా వినిపించింది. అసలు దోషులను వదిలిపెట్టి కుటుంబ కలహాలను తెరపైకి తెచ్చి వివేక కుటుంబ సభ్యుల్నే నిందితులుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరిగాయి. ఈ క్రమంలో వివేక 2వ పెళ్లి కూడా తెరపైకి వచ్చింది. ఆస్తి తగాదాలే హత్యకు కారణమని వైసీపీ శ్రేణులు ప్రచారం చేశాయి. దీంతో ఈ కేసు మరో మలుపు తిరిగింది. అయితే వైసీపీ శ్రేణుల ప్రచారం అంతా బూటకమని తేలాక మళ్లీ అందరి వేళ్లు అవినాష్ వైపే చూపెట్టాయి. అటు సిబిఐ కూడా ఇది రాజకీయ హత్యేనని తేల్చడంతో అవినాష్పై అనుమానాలు బలపడ్డాయి. ఇక ఈ కేసులో అవినాష్ అరెస్ట్ అవుతారంటూ వార్తలు కూడా బయటకొచ్చాయి. కానీ అవినాష్ని అరెస్ట్ చేస్తారనే టాక్ బయటికి రాగానే జగన్ ఢిల్లీ టూర్కి రెడీ అయిపోయేవారు. హస్తినలో లాబియింగ్తో అరెస్టును వాయిదా వేస్తూ వచ్చారు. ప్రస్తుతం ప్రభుత్వం మారిపోయింది. దీంతో కేంద్రం దగ్గర జగన్ పరపతి కూడా తగ్గిపోయింది. అయితే రాజ్యసభ సభ్యుల్ని అడ్డు పెట్టుకుని ఇప్పటికెలాగో జగన్ గట్టెక్కుతారు. కానీ ఆ తర్వాత పరిస్థితి ఏంటి? ఇప్పటికిప్పుడు ఈ కేసులో అరెస్టులు జరిగితే మాత్రం మొట్టమొదట పడే వికెట్ అవినాష్ అనే టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రం జగన్పై కొంత సాఫ్ట్ కార్నర్తోనే ఉంటుందని రాజకీయ విశ్లేషకుల మాట. కానీ అటు కూటమి ప్రభుత్వం నుంచి వచ్చే ఒత్తిడితో ఈ కేసులో ఎవరో ఒకరిని బలిపశువును చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. సో ఎటు తిరిగినా అవినాష్కి ఎదురుదెబ్బ తగలడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. ఒకవేళ అవినాష్ని అరెస్ట్ చేస్తే అప్పుడు జగన్ తీసుకునే స్టెప్ ఎలా ఉంటుంది? రాజ్యసభలో తన బలాన్ని ఉపయోగించుకుని తమ్ముణ్ణి కాపాడుకుంటారా, లేక కేసుల భయంతో మిన్నకుండిపోతారా అన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు రాజ్యసభలో ఎన్డీఏ కూటమికి మెజారిటీ సభ్యులు వస్తే అప్పుడు జగన్ పరిస్థితి ఏంటి అన్న ప్రశ్న కూడా ఎదురవుతోంది. అప్పుడు వివేకా కేసుతో పాటు తనపై ఉన్న కేసులు కూడా తెరపైకి వస్తాయి. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు తనని జైల్లో పెట్టినందుకు ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్నారు. సో అలాంటప్పుడు జగన్ కేసుల్ని అంత తేలికగా వదిలేయరని విశ్లేషకుల నుంచి వినిపిస్తున్నమాట. అలాంటప్పుడు అవినాష్ రెడ్డిని ఎలా కాపాడగలరు అన్న టాక్ కూడా వినిపిస్తోంది. తనను కాపాడుకోవడానికి అవినాష్ను బలిపశువుని చేస్తారా అన్న ప్రచారం కూడా ఊపందుకుంది. ఇంతకాలం అవినాష్ను కాపాడుకుంటూ వచ్చిన జగన్ ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకోగలరా? ఒకవేళ అవినాష్ని వదులుకుంటే పార్టీకి డ్యామేజ్ జరగకుండా ఉంటుందా? ఇంతకాలం ప్రత్యర్థి పార్టీలు చేసిన ఆరోపణలు నిజమనే విషయం బట్టబయలు కాకుండా ఉంటుందా? ఇవన్నీ కూడా ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్నలుగానే మిగిలిపోతున్నాయి.
ఇకపోతే సొంత చిన్నాన్న హత్యకు గురైతే సీఎంగా ఉన్న జగన్ అసలు దోషులు ఎవరో నిగ్గు తేల్చాల్సి కానీ నిందితులకే కొమ్ము కాశారని వివేకా కూతురు సునీత ఆరోపించారు. కొంగు చాచి అడుగుతున్నా అన్నా దోషులకు శిక్ష పడేలా చూడాలని కోరారు. కానీ అలాంటి ప్రయత్నాలేవీ జగన్ చేయకపోగా కేసును నీరుగార్చే ప్రయత్నం చేశారనే టాక్ కూడా వినిపించింది. కానీ షర్మిల ఎంట్రీతో సీన్ రివర్స్ అయింది. వైఎస్ కుటుంబంలోని విభేదాలు రచ్చకెక్కాయి. షర్మిల కౌంటర్లకు వైసీపీ డిఫెన్స్లో పడిపోయింది. అటు ప్రజల్లో కూడా వివేకా హత్యపై చర్చ జరిగింది. కానీ సునీత ఆవేదనని షర్మిల విమర్శలను జగన్ పట్టించుకోలేదు. దీంతో హూ కిల్డ్ బాబాయ్ అన్న ప్రశ్నగానే మిగిలిపోయింది. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో మళ్లీ ఈ కేసు తెరపైకి వచ్చింది. అటు ఈ కేసులో కీలక సూత్రధారుల చుట్టూ ఉచ్చు బిగుస్తుందనే ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది. అయితే ఇప్పుడు అందరి చూపు అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిపైనే ఉంది. వివేకా హత్య జరిగిన రోజు నుంచి ఆయన కుమార్తె సునీత న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు. అయితే అధికారంలో లేనప్పుడు చెల్లికి సపోర్ట్ చేసిన జగన్ పవర్లోకి వచ్చాక బాధితులని నిందితులుగా మార్చే ప్రయత్నం చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే అసలు నిందితులకు కొమ్ము కాశారనే టాక్ కూడా వినిపించింది. దీంతో సునీత ఏకంగా సీఎం పైనే పోరాటానికి దిగారు. ఇటు షర్మిల ఏపీ పీసీసీ చీఫ్గా బాధ్యతలు తీసుకున్నాక సునీతకు అండగా నిలిచారు. ఆమె తరపున పోరాటం కొనసాగించారు. సూటిగా జగన్నే ప్రశ్నించడం మొదలుపెట్టారు. దీంతో వైసీపీ ఆత్మరక్షణలో పడిపోయిన పరిస్థితి నెలకొంది. ఎన్నికలు అయిపోయాక కూడా షర్మిల జగన్ని టార్గెట్ చేయడం మానలేదు. సో దీనిని బట్టి వివేకా హత్య కేసులో దోషులెవరో నిగ్గు తేల్చే వరకు కూడా షర్మిల పోరాటం చేస్తానని ఇండైరెక్ట్ గా చెబుతున్నారు. అటు ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం చాలా స్ట్రాంగ్ గా ఉంది. సెంట్రల్లో సర్కార్ను డామినేట్ చేసే పొజిషన్ ఉంది. ఈ క్రమంలో ఈ కేసు నుంచి నిందితులు తప్పించుకునే అవకాశం అసాధ్యమనే టాక్ వినిపిస్తోంది. ఒక్కసారి ఈ కేసులో సీబీఐకి ఫ్రీ హ్యాండ్ ఇస్తే దోషులు ఎవరు అన్నది వెలుగులోకి వస్తుందనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. అసెంబ్లీ సాక్షిగా వివేకా మర్డర్ కేసుపై ఏపీ సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హూ కిల్డ్ బాబాయ్ అన్న ప్రశ్నకు అతి త్వరలో సమాధానం వస్తుందని చెప్పారు. దీంతో ఈ కేసును ఓ కొలిక్కి తీసుకొచ్చేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారనే టాక్ వినిపిస్తోంది. అందులోనూ ఈ కేసులో జగన్ కుటుంబీకులే నిందితులుగా ఉండడంతో అటు రాజకీయంగా ఇటు వ్యక్తిగతంగా రెండు విధాలుగా జగన్ని దెబ్బతీయొచ్చనే వ్యూహం పన్నుతున్నట్లు తెలుస్తుంది. అందుకే ఈ కేసును స్పీడప్ చేసి ముగింపు పలకాలనే థాట్లో చంద్రబాబు ఉన్నట్లు సమాచారం. మరి జగన్ పై చంద్రబాబు రివెంజ్ తీర్చుకుంటారా? తెలుగు ప్రజలను గత 5 ఏళ్లుగా సమాధానం దొరక్కుండా వేధిస్తున్న ప్రశ్న హూ కిల్డ్ బాబాయ్. బేతాళుడి ప్రశ్నలకు సమాధానాలు విక్రమార్కుడు చెప్పేవాడు. కానీ హూ కిల్డ్ బాబాయ్ అనే ప్రశ్నకు ఇంతవరకు సమాధానం చెప్పేవారెవ్వరూ లేరు. ఈ ప్రశ్నకు త్వరలో సమాధానం దొరకబోతుందని ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు ప్రకటించారు. వివేకా హత్య కేసు ఎన్నో మలుపులు తిరిగింది. హత్య జరిగిన తర్వాత ఘటనా స్థలానికి సిఐ వెళ్లారు. సిబిఐకి వాస్తవాలన్నీ తెలియజేయడానికి ఆయన సిద్ధమయ్యారు. కానీ వైసీపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేసి సిఐకి ప్రమోషన్ ఇచ్చింది. విచారణ అధికారి మీద కేసు పెడితే హైకోర్టుకు వెళ్లి బెయిల్ తీసుకునే పరిస్థితి ఏర్పడింది. దోషులు జగన్కు కావాల్సిన వారు కావడంతో పోలీసులు కూడా వంత పలకాల్సిన పరిస్థితి వచ్చింది. వివేకా హత్య కేసు నిందితులను అరెస్ట్ చేయడానికి వెళ్లిన సిబిఐ సిబ్బంది ఏమీ చెయ్యలేక వెనుదిరిగారు. గతంలో ఈ కేసు విషయంలో ఎన్నో అవరోధాలు ఎదురయ్యాయి. ఇప్పుడా పరిస్థితి లేదు. త్వరలో హూ కిల్డ్ బాబాయ్ అనే ప్రశ్నకు సమాధానం దొరకబోతుందన్నారు సీఎం చంద్రబాబు. నేను 40 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నా, 14 ఏళ్ళు సీఎంగా ఉన్నా. నేను చాలామంది ముఖ్యమంత్రులను చూసా. ఇప్పుడే విష్ణుకుమార్ రాజు చెప్పినట్టు ఒక వ్యక్తి ఏ విధంగా చేస్తాడో వివేకానంద రెడ్డి మర్డర్ ఒక ఎగ్జాంపుల్.
ఎన్ని ట్విస్టులు తిరిగాయో రెండో ఎగ్జాంపుల్. కడాన ఎవడైతే అక్కడ సిఐ సీన్లో ఉన్నాడో మర్డర్ జరిగిన తర్వాత ఫస్ట్ వెళ్ళాడు. ఈ క్లీన్ చేసే ఆపరేషన్స్ అన్నీ చూసిన తర్వాత అతను సిబిఐకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి సిద్ధపడితే ప్రభుత్వ దుర్వినియోగంతో అతనికి ప్రమోషన్ ఇచ్చి సిఐ నుంచి డిఎస్పీ తిరిగి సిబిఐ పైనే ఆరోపణ చేసే పరిస్థితికి వచ్చారు. అధ్యక్ష, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పైన కేసు పెడితే సిబిఐ, ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ హైకోర్టు పోయి బెయిల్ తీసుకునే పరిస్థితికి వచ్చాడు. ఇది రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు చూడలే. ఇవన్నీ దేశ చరిత్ర ప్రపంచంలో కూడా జరుగుండవు. ఈ దేశంలో కాదు, వేరే ప్రపంచంలో ఎక్కడా జరగవు. నేరస్తుడు ఎంత పవర్ఫుల్ అంటే అధ్యక్ష, నేను అదే ఎప్పుడు చెప్పేవాడిని, నేరస్తుడే ముఖ్యమంత్రి అయితే పోలీసులు కూడా నేరస్తులకు ఇంక వంతన పడే పరిస్థితికి వస్తే ఏం జరగాలో జరిగాయి. అధ్యక్ష, సిబిఐ లాంటి సంస్థ వివేకానంద రెడ్డి మర్డర్లో ఉండే నిందితుడిని అరెస్ట్ చేయడానికి పోయి మేము అరెస్ట్ చేయలేమని తిరిగి వచ్చారంటే కెన్ యు ఇమాజిన్ అధ్యక్ష? తర్వాత కూడా అరెస్ట్ చేయలేదు. ఇప్పటికి కూడా ఏం కాదు, బెయిల్ వచ్చే వరకు అరెస్ట్ చేయలేదు. అంటే దీన్ని ఏ విధంగా అభివర్ణించాలనో అర్థం కాని పరిస్థితి. అంటే ఏం చేస్తారో కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అది అయిన తర్వాత కోడికత్తి డ్రామా చూసాం, గులకరాయి డ్రామా చూసాం. కోడికత్తి డ్రామా పనిచేసింది కానీ గులకరాయి డ్రామా పనిచేయలేదు. అప్పటికి అర్థమైపోయింది ప్రజలకి. అందుకే మొత్తం వన్ సైడ్గా ఓట్లేసే పరిస్థితికి వచ్చారు. హూ కిల్డ్ బాబాయ్ అనే క్వశ్చన్కు త్వరలోనే ఆన్సర్ వస్తుందని చంద్రబాబు అంటున్నారంటే జగన్కు మోరల్గా మరో దెబ్బ పడనుందా అనే క్వశ్చన్ తెరపైకొచ్చేసింది. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేయడంతో ఇప్పటికే ఏపీ ప్రజల్లో దీనిపై చర్చ మొదలయ్యింది. ఈ కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఉందని సిబిఐ ఎప్పటి నుంచో ఆరోపిస్తుంది. అరెస్ట్ చేసేందుకు కూడా రెడీ అయ్యింది. కానీ ఆయన కోర్టును ఆశ్రయించి చెరసాలకు చేరకుండా బయటే ఉండిపోయారు. కానీ ఇంకెంతకాలమో అది కొనసాగదని చంద్రబాబు వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది. ఒకవేళ అవినాష్ రెడ్డి అరెస్ట్ అయితే పార్టీ పరంగా వైసీపీకి, వ్యక్తిగతంగా జగన్కు అది పెద్ద దెబ్బే. ఎందుకంటే అవినాష్ రెడ్డిని మొదటి నుంచి వెనుకేసుకొస్తున్నారు జగన్. అవినాష్ కోసం సొంత చెల్లిని, బాబాయ్ కూతురుని కూడా వదులుకున్నారు. అందుకే ఈ కేసులో అవినాషే నేరస్తుడని తెలిస్తే అది జగన్కు పెద్ద దెబ్బ. అందుకే ఇప్పుడు చంద్రబాబు నేరుగా జగన్ కుంభస్థలంపై కొట్టేందుకు ట్రై చేస్తున్నట్లు కనిపిస్తోంది. బాధితుల్నే నిందితులు చేశారు, తప్పు చేయలేదు వీళ్ళు. కానీ వీళ్లే వాళ్ళు కొడతారు, తప్పుడు కేసు పెడతారు. అలాంటివి కూడా చేసే పరిస్థితి వచ్చారు. ఇంకొక పక్కన సిబిఐ కూడా పనిచేయలేని పరిస్థితి రాష్ట్రంలో. నేను అడుగుతున్నాను అధ్యక్ష, ఇప్పుడైనా సరే ఢిల్లీకి పోయారు. హూ కిల్డ్ బాబాయ్? ఇది నా క్వశ్చన్ ఫస్ట్ అనేది. ఇప్పుడు అడుగుతున్నా మళ్ళీ, హూ కిల్డ్ బాబాయ్? ఎవరు సమాధానం చెప్పారు? విజయ్ కుమార్ రాజు గారు, విష్ణుకుమార్ రాజు గారు, మీరు చెప్పాలి ఇప్పుడు. దీనికి సమాధానం దొరికే పరిస్థితి నియర్ ఫ్యూచర్లోనే ఉందా అని అడుగుతున్నా. మెంబర్స్ అందరూ కూడా దేశ మేము ఎలక్షన్లో క్వశ్చన్ చేసిందే హూ కిల్డ్ బాబాయ్ అని. ఇంకా జవాబు రాలేదు. తొందరలో జవాబు కూడా వస్తుంది, దాంట్లో సందేహం లేదు. అధ్యక్ష, ఇది ఒక కేస్ స్టడీ.
వివేక హత్య కేసులో మొదట సిబిఐ విచారణకు డిమాండ్ చేసింది జగనే. ఆపై అధికారంలోకొచ్చాక సిబిఐ విచారణకు అభ్యంతరం వ్యక్తం చేసింది కూడా జగనే. నిందితులకు వంతపాడుతూ ఈ కేసును గత 5 ఏళ్లలో వైసీపీ సర్కార్ అటకెక్కించిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమకు న్యాయం కావాలని అడిగిన వివేక కూతురుతో బంధాన్ని కూడా తెంచుకున్నారు జగన్. కొంగు చాచి న్యాయం చెయ్యండని కోరినా పట్టించుకోలేదు. వైసీపీ హయాంలో ఎలాగో న్యాయం జరగలేదు, కూటమి సర్కార్ అధికారంలోకొచ్చాక అయినా తమకు న్యాయం జరగకపోదా అని వైఎస్ వివేక కుటుంబీకులు ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. అసెంబ్లీలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. నేరస్తులకు కొమ్ము కాసేది సీఎం అయితే పోలీసులు కూడా వంతపాడే పరిస్థితి వచ్చిందని జగన్పై నిప్పులు చెరిగిన చంద్రబాబు హూకిల్ బాబాయ్ అనే ప్రశ్నకు త్వరలోనే సమాధానం వస్తుందని అన్నారు. దీంతో ఈ కేసులో ఏం జరగబోతుందన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఐదేళ్లుగా ఈ కేసును ముందుకు సాగకుండా అడ్డుకున్న జగన్కు ఈసారి మాత్రం ఆ ఛాన్స్ లేదు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలో రావడంతోనే ఈ కేసును ఎలాగైనా సాల్వ్ చేసి దోషులెవరన్నది బయట పెడతారనే ప్రచారం సాగింది. ఇప్పుడు స్వయంగా సీఎం స్థాయి వ్యక్తి ఈ కేసు గురించి ప్రస్తావించడంతో ఇక ఇందులో ప్రమేయమున్న వ్యక్తులు తప్పించుకోవడం అసాధ్యమనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు ఇప్పటికే ఈ కేసు గురించి సీఎం చంద్రబాబు అన్ని రిపోర్ట్స్ తెప్పించుకున్నారని, వాటన్నింటిని పరిశీలించిన తర్వాతే అసెంబ్లీలో ఆ కామెంట్స్ చేశారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ కేసుపై స్వయంగా సీఎం చంద్రబాబే స్పెషల్ కేర్ తీసుకున్నట్టుగా ఆయన మాటల్ని బట్టి తెలుస్తోంది. ఇప్పటి వరకు బేతాళ ప్రశ్నగా మిగిలిన హూ కిల్డ్ బాబాయ్ అన్న ప్రశ్నకు ఖచ్చితంగా జవాబు చెప్పడం ఖాయమని రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. మరోవైపు సీఎం చంద్రబాబు చాలా కాన్ఫిడెంట్గా హూ కిల్డ్ బాబాయ్ అన్న ప్రశ్నకు త్వరలోనే సమాధానం దొరుకుతుందని చెప్పడంతో రకరకాల వాదనలు తెరపైకొస్తున్నాయి. ఈ కేసుపై మళ్లీ సిట్ వేయబోతున్నారా లేక సిబిఐ విచారణ ఓ కొలిక్కి రావడంతోనే చంద్రబాబు ఈ ప్రకటన చేశారా అనే చర్చ జోరుగా జరుగుతోంది. అదే సమయంలో చంద్రబాబు వ్యాఖ్యలతో వైసీపీలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే నిందితుడిగా ఉన్న ఎంపీ అవినాష్ రెడ్డి ఈ కేసులో కీలక పరిణామాలుంటాయనే ఆందోళనతో ఉన్నారన్న టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఈ కామెంట్స్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఇక జగన్ కేంద్ర పెద్దలను కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో చంద్రబాబు అసెంబ్లీలో వివేక హత్య కేసు ఇష్యూపై మాట్లాడడం హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే కేంద్రం దగ్గర పరపతి పోగొట్టుకున్న జగన్కు కనీసం మాజీ సీఎం అనే హోదాను కూడా దూరం చేయడమే చంద్రబాబు టార్గెట్గా కనిపిస్తోంది. నేరస్తులకు కొమ్ము కాసిన సీఎం అంటూ జగన్ను మరింత కుంగదీసే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఇప్పుడు జగన్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.